సెన్సర్ చెకింగ్ అంటే మల్టీమీటర్ వచ్చి 20 వోల్టేజ్ డీసీతో సెట్ చేయండి. ఓకే, 20 వోల్ట్స్ ఇక్కడ ఇది డీసీ, ఇది ఏసీ. బేసిక్ అయిందా? బేసిక్ ఎలక్ట్రానిక్స్ కాలేదా? బోల్నా థానా సరే, మీకు మళ్ళీ బేసిక్ కూడా స్టార్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ అంటే ఫస్ట్ వన్ ఏసీ వోల్టేజ్. ఏసీ వోల్టేజ్ మీన్స్ ఇది మల్టీమీటర్ ఎలా ఇచ్చారు? బ్లాక్ ప్రో కామన్, రెడ్ ప్రో వచ్చి వోల్టేజ్ ఓమ్స్ అండ్ మిల్లీమీటర్. అంటే బ్లాక్ వచ్చి నెగటివ్, రెడ్ అంటే పాజిటివ్. ఓకే, సో ఇట్స్ లైక్ మీరు ఏసీ వోల్టేజ్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ 750 ఏసీ ఉంటుంది. యాక్చువల్లీ 230 వోల్టేజ్ ఏసీ, మీరు 750తో సెట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వన్, సో చూడండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలంటే ఇలా 2 కేబుల్ 2 వోల్ట్తో ఇన్సర్ట్ చేయాలి. ఎంత వస్తుంది? 240 వోల్టేజ్ వచ్చింది. దట్ మీన్స్ వీ క్యాన్ ఫైండ్ అవుట్ పవర్ కేబుల్ ఓకే, ఇక్కడ వరకు వోల్టేజ్ ఓకే. ఓకే, సో నెక్స్ట్ వన్, so SMPS is, this is what SMPS function entity to convert the voltage from AC to DC, high to low. Then SMPS output ఎంత వస్తాయి? DC voltage చెక్ చేసుకోవాలంటే బ్లాక్ ప్రో ఇలా గ్రౌండ్ మెటల్లో ఇక్కడ టచ్ చేసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ సీ హియర్, ఇక్కడ రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైర్లో టచ్ చేస్తాం. ఎంత వచ్చింది? 5 వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ వన్ ఎల్లో వైర్తో టచ్ చేస్తాం. ఎంత వచ్చింది? 40 వోల్టేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ వైర్ ఎంత? 25 వోల్టేజ్. సో మీన్స్ ఇది 5 వోల్టేజ్ ఉంది కదా, 5 వోల్టేజ్ అంటే సెన్సర్, ట్రాన్సిస్టర్, ఐసీ కోసం యూజ్ అవుతుంది. అది 40 వోల్టేజ్ మోటార్. ఓకే, దెన్ 25 వోల్టేజ్ ఫర్ ప్రింట్. ఓకే, సో ఇలా అంటే 3 టైప్స్ ఆఫ్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. సో దట్ మీన్స్ ఇన్పుట్ ఈజ్ ఏసీ, అవుట్పుట్ ఈజ్ డీసీ. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చిందంటే SMPS ఈజ్ ఓకే. Okay, next one we need to check the sensor. Sensor means there are 2 types of sensor. One is paper end sensor. అంటే మీరు ఇలా టచ్ చేస్తే చూడండి, మీరు ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్గా పేపర్ రోల్ అవుతుంది. ఓకే, సో దట్ మీన్స్